నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిటీ సెక్యూరిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 6 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే శనివారం నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు జీతాలు చెల్లించండి, మా నివాసాలకు అద్దెను చెల్లించలేకపోతున్నాము, అలాగే పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నాము, కుటుంబ భారం బతుకుబండి బతకలేకపోతున్నాము అంటూ మీడియాతో తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు. చాలని జీతాలతో సతమతమవుతున్నామని, ఏజెన్సీ ద్వారా జీతాలు నెల ఇవ్వలేకపోతున్నారని, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లిస్తున్నారని, తెలంగాణలో మాత్రం జీతాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏజెన్సీని రద్దు చేసి నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఈ నెల 19న నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ధర్నా నిర్వహిస్తున్నట్లుగా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ యాక్టివిటీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీడియాకు వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ 6 నెలల జీతాలు ఒకటేసారి. నేను ఈఎస్ఐ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు క్రాంతి కుమార్, ఏఐటీసీ డిప్యూటీ సెక్రటరీని. ముందుగా మీ ఎన్టీవీ యాజమాన్యం ద్వారా మేము కోరుకున్నది సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి మాకు నేరుగా గవర్నమెంట్ నుండి జీతాలు చెల్లించాలని కోరుకుంటాము. ఈ సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల నేను చాలా భారంలో ఇదైపోతున్నాం. మేము ఇప్పటికే 6 మంత్స్ అయింది యాక్టివిటీ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 మంత్స్ అయింది. జీతాలు లేక చాలా కిరాయింట్లో ఉంటారు. వాళ్ళు రెంట్ కట్టలేక చాలా తిప్పలు పడతా ఉన్నారు. పిల్లల ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వీళ్ళను కనీసం ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ నెలకు జీతాలు ఇవ్వాలని మీ TV9 ఎన్టీవీ యజమాని ద్వారా కోరుకుంటున్నాము. చెప్పండి అమ్మా, చెప్పండి. నీ పేరు నీ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈఎస్ఐ హాస్పిటల్ స్టాఫ్ నర్సు, ఏఐటీసీ యూనియన్ నుండి సెక్రటరీ మాట్లాడుతున్నా. లింగమ్మ నా పేరు. స్టాఫ్ నర్సు. 18 సంవత్సరాల నుండి నేను ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. చాలని జీతాలతో చాలా సతమతం అవుతున్నాం ఈఎస్ఐ హాస్పిటల్లో. గత 3 నెలల నుండి అయితే జీతాలు లేవు. ఈఎస్ఐ పిఎఫ్ ఉంది మాకు. పిఎఫ్ అయితే 6 మంత్స్ నుండి పిఎఫ్ కూడా కట్టట్లేదు. జీతాలు అడిగితే మాత్రం ఈరోజు రేపు ఎల్లుండి అంటున్నారు కానీ జీతాలు వేయడం లేదు. మాకే కాదు, 4th క్లాస్ ఎంప్లాయీస్, శానిటైజర్ డిపార్ట్మెంట్లో ఉండే సెక్యూరిటీ గార్డ్స్, ఏ డిపార్ట్మెంట్లో కూడా మాకు జీతాలు లేవు. కాంట్రాక్ట్ వైజ్గా కాంట్రాక్టును రద్దు చేయాలని మా కోరిక. 2018లో జీతాలు పెరిగినాయి కానీ మాకు ఓన్లీ 4%. నా పేరు ప్రేమలత అండి. నేను నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా 16 ఇయర్స్ నుండి చేస్తున్నాండి. మాకు సాలరీస్ రాక 3 మంత్స్ అవుతుంది సార్. మళ్ళీ ఏంటంటే మాది రేవంత్ రెడ్డి సారు మేము ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాము. కోవిడ్ పీరియడ్లో కూడా మేము చేసినాము. సాలరీస్ లేకపోయినా మా ఫ్యామిలీస్ అందరూ రోడ్డు పైన ఉంటూ వాళ్ళు చూస్తుంది. పిల్లల ఫీజు కానీ తినడానికి తిండి సరిగా లేక మేము చాలా కష్టాలు పడుతున్నాము. సెక్యూరిటీ వాళ్ళకైతే 6 మంత్స్ నుంచి సాలరీస్ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడ మేము ఒక 500 మెంబర్స్ ఉన్నామండి. అవుట్సోర్సింగ్ అండ్ యాక్టివిటీ అందరం కలిసి ఉన్నాము. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన కనీసం మాకు ఏదన్నా దారి చూపిస్తారని మేము ఆశపడుతున్నాము. ఈ ఏజెన్సీని కూడా రద్దు చేయాలి సార్. మీరందరూ ఒకసారి దయతలంచి మా విజ్ఞప్తి ఎన్టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఒక్కసారి మమ్మల్ని దయతలంచండి. మా ఈ ఏజెన్సీ తీసేసి నేరుగా మీరే జీతాలు చెల్లించినట్టు చేయండి సార్. మేము అదే కోరుకుంటున్నాము. అక్కడ ఉండమ్మా, వాళ్ళ పక్కకు ఉండే ఇంకా నేను చెప్తా, సార్ కూడా చెప్తాను. అసలు మరి ఎంత గ్రేట్ చూడు. మరి చెప్పేమన్నా మరి ఉంటే నాదే చెప్తుందని అలాంటి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి చెల్లించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మా జీతాలను చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న జీతాలను
పెండింగ్ లో ఉన్న జీతాలను పెండింగ్ లో ఉన్న జీతాలను